ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ లలిత ఆస్ట్రోవాస్తు ఛానల్కు మీకు స్వాగతం. ఈరోజు అంశము భూమి పరీక్ష. ఈ భూమి పరీక్షలు ఏ విధంగా చేయాలి? పూర్వము ఒక ఇల్లు కట్టాలంటే ఈ విధంగా భూమి పరీక్షలన్నీ కూడా చేసేవాళ్ళు. అదేమిటంటే ఒకటి భూమి స్థలం అనేది చతురస్రంగా ఉందా, దేవచతురస్రంగా ఉందా కూడా దాన్ని చూసేవాళ్ళు అన్నమాట. అయితే ఈ యొక్క స్థలంలో అంటే మనకి ఎటువంటి ఇల్లు కూడా లేకుండా నిర్మాణం చేయకుండా ఉన్నటువంటి స్థలంలో అప్పటికే వృక్షాలు ఏమైనా ఉన్నట్లయితే ఆ స్థలాన్ని ఏ విధంగా పరిశీలించేవాళ్ళు. ముందుగా వృక్షములు, శుభవృక్షములు ఉన్నాయా లేదా కూడా చూసేవాళ్ళు అనమాట. శుభవృక్షములు అంటే ఏవేంటంటే ఒకటి వేప, 2 నేరేడు, 3 పనస, 4 తెల్ల జిల్లేడు మొక్కలు, అలాగే 5 దర్భ, 6 మోదుగు చెట్లు, 7 మేడి చెట్లు, 8 మామిడి చెట్లు, 9 కొబ్బరి చెట్లు, 10 అరటి చెట్లు. ఇలా ఈ ఉన్నటువంటి వృక్షములు కనుక ఏదైనా కానీ ఆ స్థలంలో ఉన్నాయా, అలాంటి శుభవృక్షములు ఉన్నాయా అనేది కూడా చూసేవారు. అలాగే తర్వాత శబ్దము, ఆ యొక్క స్థలానికి వీణ శబ్దములు కానీ, అలాగే వేణు శబ్దములు కానీ, మృదంగ శబ్దములు కానీ, 4 దుందుగ శబ్దములు కానీ, 5 వేద ఘోష వినబడుతుంది ఆ స్థలం దగ్గరలో, అలాగే 6 సముద్ర ధ్వజులు, 7 గజ త్వరగా పాదధ్వనులతో గని ఆ యొక్క శబ్దము వినబడుతున్నట్లయితే ఆ స్థలములు మంచివి. అలాగే మూడవది స్థలానికి రుచి ఎలా ఉంది. స్థలానికి కూడా రుచులు ఉంటాయి. ఆ రుచి ఎలా ఉంది? తీపి రుచి, తీపి రుచి ఉందా, పులుపు రుచి ఉందా, అలాగే చేదు ఉందా, 4 కారపు రుచి ఉందా, 5 వగర రుచి ఉందా, అలాగే 6 ఉప్పుగా ఉందా. ఇలాగా స్థలం యొక్క రుచిని చూసేవాళ్ళు. అలాగే 7 రంగులు కూడా చూసేవాళ్ళు. అవేంటంటే ఒకటి శ్వేత తెలుపు స్థలాలు, అలాగే పసుపు ఎరుపు స్థలాలు ఉందా, అలాగే కృష్ణ నలుపు అంటే నల్లగా ఉన్నాయి ఆ స్థలాలు. ఇలాగ స్థలం యొక్క వర్ణము ఏ వర్ణములో ఉందో కూడా ఇవన్నీ కూడా చూసి ఆ యొక్క స్థలంలో భూతంత్రం వేసి, మీకు మునుపటి వీడియోలో చెప్పాను భూతంత్రం వేసి, అలా ఎలా అయితే ఒక యజమాని ఎవరికి స్థలం నిర్మాణం చేయదలుచుకున్నాడో గృహము, ఆ యజమాని యొక్క చెయ్యి అంటే చెయ్యి దాకా కూడా ఒక గుంటను తవ్వి ఆ గుంటని వెడల్పు, అలాగే పొడవు, అలాగే లోతు గుంటను తీసి చెయ్యి అంత లోతు తీసి, అలాగే ఆ యొక్క తీసినటువంటి మట్టిని తిరిగి ఆ గుంటలోనే వేసేవాడు. వేసి చక్కగా కూడా ఆ రోజు రాత్రంతా కూడా ఉండి మర్నాడు ఉదయానికి చూస్తే ఆ మట్టి కనుక స్థలము కన్నా కూడా పైన ఉన్నట్లయితే అది మంచి స్థలం అని, ఉత్తమమైనదని, అలాగే సమానంగా ఉంటే మధ్యమని, అలాగే కొంచెం లోతుకు పోతే అది స్థలం అనేది అధమ స్థలం అని, అందులో ఎటువంటి నిర్మాణాలు పనికి రాకుండా ఉండాలని ఈ భూతంత్రం కూడా వేసేవాళ్ళు అన్నమాట. ఈ విధంగా స్థలాన్ని పరీక్షించేవాళ్ళు, భూమిని పరీక్షించేవాళ్ళు. ఇలా మంచిగా ఉన్నట్లయితే ఆ యొక్క స్థలం చక్కగా గృహ నిర్మాణాలు చేసేవాడు. ఇంతతో ఈ వీడియో ముగిస్తున్నాను. ధన్యవాదాలు.